కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం తొర్లపాడు గ్రామంలో రైతులను పరామర్శిస్తూ భరోసా కల్పించారు. మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామితో కలిసి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పర్యటించారు. డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం తొర్లపాడు గ్రామంలోని రైతులను పరామర్శిస్తూ భరోసా కల్పించారు నూకానమ్మ. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జాతీయ బీసీ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎలగాని నూకానమ్మ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను పర్యటించి తొర్లపాడు గ్రామానికి చేరుకుని మాట్లాడుతూ తొర్లపాడు చెరువు పొంగి ఊరు మీద పడుతుందని భావించిన రైతులు చెరువుకు గండి కొట్టారు. తద్వారా తొర్లపాడు ముంపు జరగలేదని, వరద ముంపుకు గురైన ప్రతి రైతును ఆదరిస్తూ మేమున్నాము అంటూ భరోసా ఇస్తున్నారు. త్వరలోనే తెగిపోయిన చెరువు గట్టును కూడా బాగు చేస్తామని, రైతులను ఆదుకుంటామని, ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తున్నామని చెప్పి తెలిపారు. మీద పడి ఆ గ్రామం అంతా కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని ఆ రైతులందరూ కలిసి ఆ చెరువుకి గండి కొట్టారు. ఆ గండి ఇదే, ఇదిగో ఇటు నుంచి వచ్చేటటువంటి నీళ్ళన్నీ ఆ గండి ద్వారా లోపలికి వెళ్తున్నాయి. లేకపోతే ఈ పాటికి ఈ విలేజ్ మునిగిపోయేటటువంటి పరిస్థితి. ఈ చెరువు ద్వారా మునిగిపోయినటువంటి పంట నష్టం ఏదైతే ఉందో 300 ఎకరాలు మాగాడి భూమి వేసుకున్నటువంటి మాగాళ్ళు కానీ, అలాగే మెట్ట ప్రాంతం కానీ మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది. తద్వారా రైతులు చాలా నష్టపోయారు. వ్యవసాయం మీద ఆధారపడే రైతులు కాబట్టి ఈ విషయం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కలిసి మాట్లాడి వాళ్ళకి జరిగిన నష్టాన్ని తెలుసుకుని ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు. ఇంకొక అంశం ఏంటంటే, వీళ్ళు కోరుకునే కోరిక ఏంటంటే, ఈ 300 ఎకరాలు ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ పంట నష్ట పరిహారము, అలాగే చెరువుకి గండి కొట్టారు కాబట్టి ఆ గండికి సంబంధించినటువంటి మరమ్మతులు, ఈ నీళ్లు వేరే ఆ కాలువ గుంట వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే మునుముందు కూడా పెను ప్రమాదం జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి రైతులు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ నీళ్ళు వెళ్ళే దారి ఏదైతే ఉందో పక్కన విలేజ్ కేతవేర్న పాడుకుంటా వెళ్ళే దారిలో కూడా మొత్తం రోడ్డు మొత్తం కూడా పాడైపోయింది. అక్కడ కూడా రాకపోకలకు ఇబ్బందిగా జరుగుతుంది. కాబట్టి ఆ రోడ్డును కూడా అభివృద్ధి చేసి ఆ రోడ్డును వేసి అక్కడ ఉన్నటువంటి గండిపడ్డ ప్రాంతం మొత్తం కూడా మెరకగా తయారు చేసి రైతులకి అందించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయం మొత్తాన్ని కూడా ఒక రాష్ట్ర కార్యదర్శిగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం చేస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి JNNURM కాలనీలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామితో కలిసి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పర్యటించారు. నిరాశ్రయులైన వరద బాధితులను పరామర్శించారు. జేసీబీలో చంద్రబాబుతో కలిసి వరద నీటిలో తిరిగారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సహాయక చర్యలు మారుమూల ప్రాంతాలకు చేరాలన్నారు. చిట్ట చివరి బాధితుడికి కూడా సాయం అందాలి. అత్యవసర వేళలో అధికారులు సర్వశక్తులు ఒడ్డి పనిచేయాలి. అధికారులు సరిగా పనిచేయకపోతే సహించేది లేదు. ప్రజలు బాధల్లో ఉన్నారు, ఎక్కడ అలసత్వం వద్దన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ అయింది వదిలేసిన రండి
ఎక్కడ దూరం చేస్తాం జాగ్రత్త తగులుకుంటాం ఇది దూరం ఉండమ్మా సార్ ప్లీజ్ బాబు కొంచెం ప్లీజ్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ప్రెస్ మీట్. ఇది విస్తృతంగా ప్రజలే చర్చించుకుంటా ఉన్నారు కాబట్టి ఇక దాన్ని డైవర్ట్ చేయడం కోసం మన డైవర్షన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఖమ్మం జిల్లా వదిలిపెట్టి మహబాద్ జిల్లా పోయి అక్కడ నా మీద దాడి చేస్తారు. అది కూడా భౌతిక దాడులు అయిపోయినాయి. దాని తర్వాత వ్యక్తిత్వ హనన దాడి ఏంటంటే మునేరు కంట వరద వచ్చిందంట. ఆ మునేరుకు వరద వచ్చిందంట అజయ్ కుమార్ ఆక్రమణలో ఖమ్మంలో అజయ్ కుమార్ ఆక్రమణలో వచ్చిందంట. నిజంగా కూడా గతంలో అందరూ అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి అంటే నిజంగానే నేను అంత కొంత అనుకున్నా, కానీ ఇంత అవగాహన లేకుండా ముఖ్యమంత్రులు ఉంటారని నేనైతే అనుకుంటాను. ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు మునేరు అనే దానికి వరద ఏడు నుంచి వస్తుంది. మునేరు అనే దానికి వరద ఆకేరు అనే ఒక ఏరు, మునేరు కూడా ఏరే, ఆకేరు దాంతోపాటుగా బుగ్గని వాగంటారు, ఆకేరు ఏరు. ఈ రెండు మహబాద్ జిల్లా నుంచి వచ్చి మా ఖమ్మం జిల్లాలో త్రివేణి సంగమంలాగా తీర్థాల దగ్గర కలుస్తాయి. ఆడ నుంచి ఖమ్మం నగరం మీద పడుతుంది. ఇది ఫ్లడ్ మునేరుకు వచ్చేది. మునేరు పరివాహక ప్రాంతంలో ఉన్న కాలనీలన్నీ కూడా నిన్న మీ పేపర్లలో కాలనీలు కూడా విస్తృతంగా రాశారు. ఏమేం కాలనీలు ఉన్నాయనేది కూడా రాశారు. ఈ కాలనీలో అన్నీ కూడా మునేరుకి ఇరువైపులు ఉంటాయి. అటువైపు పాలేరు కాన్స్టిట్యున్సీ, ఇటువైపు ఖమ్మం కాన్స్టిట్యున్సీ. ఇరువైపులు ఉన్న దానవాయిగూడెం, రావణపేట, కరుణగిరి, రాజీవ్ గృహకల్పం, జలగన్ నగరు, పెదతండ, వెంకటేశ్వర నగర్, మోతీ నగర్, బొక్కలగడ్డ, మంచిగండ్ నగర్, ప్రకాష్ నగర్, పంపింగ్ వెల్ రోడ్డు, ఎఫ్సీ గోడౌను, టీఎన్జిఓ కాలనీ, దంసలాపురం, అగ్రహారం కాలనీ. ఇవన్నీ కూడా మునేరుకి ఇరువైపులు ఉన్న కాలనీలు. వీటన్నిటిలో కూడా వరద ప్రభావిత ప్రజలందరూ ఇందులోనే ఉన్నారు. దీంట్లో ప్రజలందరూ గత 30 సంవత్సరాలకి ఇల్లు కట్టుకొని ఉన్నారు. గత 10 సంవత్సరాలకు కాదు, 30-40 సంవత్సరాలకి ఇల్లు కట్టుకున్నారు. మరి రాజీవ్ గృహకల్ప కట్టింది మీరే. మేమైతే కట్టి రాజీవ్ గాంధీ పేరు పెట్టాం కదా 10 ఏళ్లలో. లేకపోతే జలగం నగర్ అని చెప్పి మేము పెట్టంగా పేరు, జలగం వెంకటరావు గారు పేరు మీద. ఈ కాలనీలన్నీ కూడా మునిగి అందులో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆయన చెప్పేది వింత డైవర్షన్. పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమణల వల్ల ఖమ్మం మునేరుకు వరద వచ్చిందండి. అయ్యా 2.5 లక్షల క్యూసెక్లు వరద. అది ఖమ్మం నగరం నుంచి కూడా రాదు. ఖమ్మం నగరం నుంచి మొత్తం ఒకవేళ కలెక్ట్ అయినా కూడా ఈ కాలనీలన్నీ దాటిన తర్వాత దంసలాపురం అవతల పోతుంది. కానీ పైనుంచి వచ్చిన వరదని నువ్వు అంచనా వేయలేక సాటర్డే నాడు ఈవినింగ్ 21 అడుగులండి. 21 అడుగులు ఒక ఇల్లు కూడా మునగదు. కాకపోతే ఏం చేస్తామంటే 18 అడుగుల నుంచి మేము ఆల్రెడీ ఎవిక్షన్ స్టార్ట్ చేస్తాం. ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం. మైకుల్లో అనౌన్స్ చేస్తాం. రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ పోతారు. పోయి వాళ్ళందరినీ కూడా ఎవిక్ట్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా అది అలవాటు. ప్రతి సంవత్సరం కూడా ఒకవేళ వస్తుంటే సామాన్ టగటగటగా సర్దుకుంటారు. టీవీ ఫ్రిడ్జ్లతో సహా ట్రాక్టర్లు వేసుకొని ఆటోలు వేసుకొని వెళ్ళిపోతారు. ఒక్క కాషన్ లేదు, ఒక హెచ్చరిక లేదు, ఒక మైక్ అనౌన్స్మెంట్ లేదు. సండే మార్నింగ్కి వచ్చేటప్పుడు 9 గంటలకి 33 అడుగులకి వచ్చింది. ప్రజలందరూ హలో రామచంద్ర అనుకుంటా అన్నీ వదిలేసి పరుగులు పెట్టి ప్రాణాలు, అది కూడా పగలు
8:30 9 గంటలకు పొద్దున పూట వచ్చింది కాబట్టి బతికిపోయారు. కానీ అదే రాత్రిపూట వచ్చి ఉంటే మాత్రం కొన్ని వేల మంది ప్రాణాలు కొట్టుకపోయి ఉండేవి. అది వదిలిపెట్టి మీరు మీ ప్రభుత్వం, మీ రెవెన్యూ అధికారులు, మీ ఇరిగేషన్ అధికారులు, మీ ఫెయిల్యూరు అంతా వదిలిపెట్టి అసలు ప్రజల్ని మాకు చెప్పలేదనేది అక్కడ ప్రధానమైన ఆరోపణ ముందు ప్రజల నుంచి. సరే రిలీఫ్ మెజరు మీరు ఫెయిల్యూర్ అయ్యారు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. మీరు అసలు ప్రజల్ని మీరు హెచ్చరించకుండా వాళ్ళని గాలికి వదిలిపెట్టి దీని నుంచి డైవర్షన్ చేయడానికి, మీ ఫెయిల్యూర్ని డైవర్షన్ చేయడానికి ఎక్కడో చిట్చాట్. అకేషన్ ఏంటండి? ఫ్లడ్లో అకేషన్లో మేము తిరిగినాం, బురద పూసుకుంటా బురదలో తిరిగినాం. మీరు ఎట్లా తిరిగిర్రు? ఎలక్షన్లో క్యాంపెయిన్కి వచ్చినట్టు తిరిగి చిట్చాట్ పెట్టి నా మీద ఆరోపణ చేసి బట్టకాల్చి మొహం మీద వేసి వెళ్ళిపోవాలని. దాంతో ప్రజలకు స్వాంతం కలుగుతుందా? మేము లేము కదా, మేము పదవుల్లో లేము. మేము పదవుల్లో ఉన్నప్పుడు మేము ఎట్లా పనిచేసినాం అనేది ప్రజలు సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. బాజాప్తి ఇవ్వాలి. సరే కొన్ని పత్రికలు చూపించకపోవచ్చు, కొన్ని టీవీలు చూపించకపోవచ్చు, కానీ ప్రజల డిస్కషన్ ఏందనేది మేము ఎట్లా పనిచేసినాం అనేది. మేము నడుల్లో నీళ్ళల్లో దిగినాము, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొచ్చినాము, బోట్లు పెట్టినాము, ప్రజల్ని రక్షించినాము. వాళ్ళకి అంతా అయిపోయిన తర్వాత రిలీఫ్ మెజర్స్ సొంత డబ్బులు పెట్టుకొని సరుకులు ఇచ్చినాము, సొంత డబ్బులు పెట్టుకొని చెక్కులు ఇచ్చినాము. అవన్నీ ప్రజలు ఇవాళ చెప్తున్నారు. మీకు అంత పెద్ద మనసు లేకపోవచ్చు, వేల కోట్ల రూపాయలు అధిపతులైన వారు మంత్రులు ఉన్నా కూడా మీకు పెద్ద మనసు లేకపోవచ్చు. కానీ ప్రభుత్వం తరఫున సాయం చేయకపోగా మేము సాయం చేయడానికి పోతే మా మీద దాడులు చేసుకొని మళ్ళీ అది భౌతిక దాడులు సరిపోవన్నట్టు మరి ఆ మంత్రులకు వాయిస్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఆరోపణలు చేసి పట్టగాల్చి మొహం మీద వేద్దామంటే ఎక్కడున్నాయి ఆరోపణలు? నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఖమ్మం నగరంలో 1 ఇంచు నా ఆక్రమణ ఉన్న కూల్చేయి. యు ఆర్ ఇన్ ద పవర్. మీది కదా ప్రభుత్వం. ఈ హరీష్ రావు గారు హరీష్ రావు గారికంట వీరంట సూచన చేస్తారంట, ఆదర్శంగా ఉండాలని చెప్పి హరీష్ రావు గారి దగ్గర ఉండి నా హాస్పిటల్ కూలగొట్టాలంట. అదే హాస్పిటల్ 25 ఏళ్ళు అయింది కట్టి. ఓకే, ఎన్నో ప్రభుత్వాలను చూసింది, ఎన్నో కుట్రలను చూసింది. కానీ నా హాస్పిటల్ ఉండేదేమో ఖమ్మానికి నార్త్ సైడ్. ఒక సుక్క నీళ్లు రాలే ఆడికి. నిజంగా ఆక్రమణలో ఉంటే మరి మునగాలి కదా. కిందకేమో దక్షిణానికి మునేరు ఉంది. ఎక్కడ ఏముందో కూడా జియోగ్రాఫికల్ కూడా ఖమ్మం నగరం గురించి తెలియని ముఖ్యమంత్రి గారు నా మీద ఆరోపణలు చేస్తాడు. మేమేమంటున్నాం, మేము ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు మేము పోయి ఆదుకుంటానికి ప్రజల మధ్యలో తిరుగుతున్నాం. ప్రజలు ఆదరిస్తున్నారు. మీరు కూడా తిరిగి మీరు కూడా ఆదరణ తెచ్చుకోవాలా. తెచ్చుకోకపోగా పైకి వెళ్ళి మా మీద ఆరోపణలు చేసి ఎన్నాళ్ళు ఆరోపణలు చేస్తారు? ఎలక్షన్లప్పుడు ఇట్లనే పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఖమ్మంలో వచ్చి చిట్చాట్లో కూర్చొని కేసీఆర్ గారు 2000 కోట్లు ఇవ్వాలని చెప్పి బాధ్యతారహితంగా మాట్లాడటం. కేసీఆర్ గారు ఇస్తారా 2000 కోట్ల రూపాయలు వరద సాయం? మీరు ఎందుకున్నారు మరి ప్రభుత్వం ఉండి? ఇప్పుడు ప్రతిసారి కేసీఆర్ గారు దీక్ష చేయాలా, హరీష్ రావు గారు దీక్ష చేయాలా, లేకపోతే మీరు ప్రాణత్యాగం చేయాలా? మరి మీరున్నది ఎందుకు? ప్రభుత్వం మీరు కదా ఉంది, మీరు కదా నడపాల్సింది. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ఆరోపణలు చేసిన ఆయన ఏమంటాడు, మాజీ మంత్రి మీద ఆరోపణలు తెలుసు, నీకు తెలుసు, నీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకో. 1 ఇంచ్ ఖమ్మంలో. వరద బాధితులను ఆదుకోవాలని మాజీ మంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల, ఎంపీల 1 నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన సహాయక చర్యలు చేపట్టింది. అందుకు తోడుగా బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు 1 నెల జీతాన్ని వారికి అందించనున్న ప్రజల కష్టాల్లో తోడుండే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా విలయం సృష్టించిన విపత్తులో ప్రజలతో ప్రజల పక్షాన నిలబడింది. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలందరూ ముందుకు చేరాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేమందరం కూడా మా నెల జీతాన్ని కూడా ఖమ్మంకు పంపించి ఆ బాధితులకు ఆదుకోవాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం, ఎంపీలం, ఎమ్మెల్సీలం మేమందరం 1 నెల జీతాన్ని ఆ వరద బాధితుల సహాయం కోసం ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా నిర్ణయించుకున్నాం. అందరూ ముందుకు రండి, అన్ని జిల్లాల నుంచి ముందుకు రండి. మనుషులం కదా, తోటి మనిషికి దుఃఖం వచ్చినప్పుడు, తోటి మనిషికి కష్టం వచ్చినప్పుడు సాయం చేసి కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. మా దగ్గర ఉన్నారు, మేము అంతకంటే ఎక్కువ ఈనాడు బీఆర్ఎస్ పార్టీ చేయాలి సత్తా మా పార్టీకి ఉన్న సంగతి తెలియపరుస్తున్నాను. మరి ఎవరైతే కొట్టిన ప్రతి వ్యక్తి గమనిస్తున్నారు. కొట్టడమే కాకుండా చంపే ప్రయత్నాలు చేశారు. అలాంటి వారిపైన తప్పనిసరిగా కేసులు బుక్ చేసి వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము. కాకపోతే ఇది మంచి పద్ధతి కాదు.
మరి ఇప్పుడే మరి మన అజయ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. మేము మాత్రం ఎక్కడ కబ్జాలు చేయలేదు, ఏం చేయలేదు. మీ నాయకులు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేస్ చాలా పెద్ద కబ్జాలు చేశారు. ఖమ్మంలో కమ్యూనిటీ హాల్స్ కట్టుకున్నారు, ప్లస్ ఇంకోటి చాలా పెద్ద కబ్జాలు ఉన్నాయి. ఈరోజు ఏదైతే మున్నేరు వాగుందో దాని ఇరువైపున మున్నేరు వాగున కాలనీస్ పేరు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. అంటే మీ హయాంలోనే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పూర్తిగా ఖమ్మంను కబ్జా చేసి దోపిడీ చేసిన సంగతిని క్లియర్గా ప్రజలు చెప్పుకుంటున్న సంగతి తెలియపరుస్తున్నాను. కాబట్టి మీరు చేసిన పనులను బీఆర్ఎస్ పార్టీ పైన వేయడం మంచి పద్ధతి తెలియజేస్తూ, ఈనాడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్లస్ అధికారులు కానీ పూర్తిగా చేతులు ఎత్తే సందర్భంగానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సహకరించడం జరిగింది. ఇలాంటి పద్ధతులు ఇంకా ముందు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకునే సంగతి తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఖమ్మంలో కాంగ్రెస్ గూండాలు చేసినటువంటి దాడిని యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఖండిస్తూ ఉన్నారు ముక్త కంఠంతో. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా ప్రజల కోసం పనిచేయాలి. ముఖ్యంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రజల యొక్క పరిస్థితి దయనీయంగా ఉన్నప్పుడు, అది పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరైనా కూడా ప్రజల కోసమే పనిచేయాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినటువంటి తరుణంలో రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా అందరం కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కానీ ఇటువంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అందరూ కూడా పనిచేసినటువంటి సందర్భాలు. కానీ చిల్లర రాజకీయాలు చేస్తూ మొత్తం తెలంగాణలో ఒక విధ్వంసకర వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రజల్ని, పార్టీల్ని, నాయకుల్ని భయాందోళనలకు గురి చేస్తూ ఒక రకమైనటువంటి రాక్షస క్రీడ రేవంత్ రెడ్డి వాళ్ళ తెలంగాణలో ముఖ్యమంత్రి హోదాలో నడిపిస్తూ ఉన్నాడు. నిన్న మాజీ మంత్రులు హరీష్ రావు గారు, మా సబితా ఇంద్రారెడ్డి గారు, పువ్వాడ జయ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మా మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆ బృందం మీద నిజంగా చంపే ప్రయత్నం జరిగింది, దాడి చేయడం జరిగింది. ఇది దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి తావులేదు. మేము కూడా 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఎన్నడూ కూడా అటువంటి ప్రయత్నాలు చేయాలి, అటువంటి పనులు చేయాలి. మా ప్రభుత్వం అధికారంలో ఉన్న 2 టర్ముల్లో రాహుల్ గాంధీ గారు తిరిగిర్రు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు తిరిగిర్రు, వీళ్ళు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా పాదయాత్రలు చేసిర్రు, ఇతరులు చాలామంది కూడా తిరిగిర్రు. ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు, ఎట్లా పడితే అట్లా వాళ్ళ అభిప్రాయాలు చెప్పిర్రు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మేము విచక్షణ కోల్పోకుండా పనిచేసినమే తప్ప ఈ రకమైన వ్యక్తిగత దుగ్ధతోని ఈ రకంగా ఎన్నడూ కూడా ప్రవర్తించలేదు. చాలా బాధ్యతతో ప్రవర్తించినాం. మరి అదెవరో చెప్పినట్టుగా, పెద్దలు ఎవరో చెప్పినట్టుగా కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగా పట్టము కట్టిన వెనకటి గుణమేలవాను వినరా సుమతి అన్నట్టే ఉన్నది. ఇవల్ల అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిస్తే, అర్హత లేనటువంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే, అడ్మినిస్ట్రేషన్ చేతగాక పరిపాలనను గాలికొదిలేసి సినిమాలు చూసుకుంటూ, షికార్లు చేసుకుంటూ ప్రజల ధన, మాన, ప్రాణాలు, ఆస్తి నష్టం జరుగుతుంటే కూడా కనీసం పట్టించుకోకుండా అంత అయిపోయాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అంత అయిపోయాక మీద ఏదో ప్రచారం పట్టటోపం లెక్క పోయి చేసొచ్చి ఇవాళ ప్రజల దగ్గరికి ప్రధాన ప్రతిపక్షంగా మేము పోతే మా ఊళ్ళ మీద దాడి చేయడం అంటే ఇదంతా కూడా రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వీళ్ళందరికీ రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మేధావులకు, బుద్ధిజీవులకు, అన్ని పార్టీల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇటువంటి వాటిని ముక్తకంఠంతో మనం అందరం ఖండిద్దాం. ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలుద్దాం. మేము బీఆర్ఎస్ పార్టీగా ఇది పుట్టింది ఆనాడు తెలంగాణ తేవడానికి, తెలంగాణ తెచ్చినాం, ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి చేసినాం. మాకు అవకాశం ఇచ్చిన 2 టర్ములు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతను డెఫినెట్గా మేము ప్రజల కోసం నిర్వర్తిస్తాం. ఇటువంటి దాడులకు బెదిరేది లేదు, భయపడేది లేదు. మమ్మల్ని రేవంత్ రెడ్డి చంపే ప్రయత్నం ఇంకెన్నిసార్లు చేసినా ప్రజలకు సేవ చేయడానికి మేము వెనకాడం. ప్రజల దగ్గరికి పోవడానికి బీఆర్ఎస్ పార్టీ వెనకాడదు. మా గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు మా మీద ఎన్ని దాడులు చేసినా, మమ్మల్ని చంపే ప్రయత్నం చేసినా, మమ్మల్ని చంపినా మా చివరి రక్తబొట్టు దారబోసైనా ఈ ప్రజలకు, ఈ తెలంగాణకు అండగా ఉండడం మా కర్తవ్యం. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అదే పని చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, పోలీసులకు మేము నిన్న చెప్పినాం, ఇవాళ కూడా చెప్తా ఉన్నాం. మీ సాక్షిగా దాడి జరిగింది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నేను పోలీసులను కూడా కోరుతా ఉన్నా. బయాస్డ్గా పోతూ ఉన్నారు కొంతమంది. జిల్లాల్లో
గ్రామాల్లో పట్టణాల్లో చాలా చోట్ల అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. నిన్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేల బృందం మీద మీ సాక్షిగా కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. ఫోటోలు కూడా అన్ని సోషల్ మీడియాలో ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాయి ఎవరు ఏందనేది. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తల మీద కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా దాడులు చేస్తూ ఉన్నారో సోషల్ మీడియాలో మరి రౌండప్ చేసి మరి వాళ్ళు ఎవరు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుని పేరేంది వాళ్ళ వివరాలు ఏంది మొత్తం కూడా ఆల్రెడీ బయటకు వచ్చినాయి. ఇట్లా దాడులు చేస్తూ ఉంటే కూడా కార్యకర్తల మీద, తర్వాత మా వాళ్ళ కాన్వాయ్ మీద, మా మాజీ మంత్రుల మీద దాడి చేస్తూ ఉంటే పోలీసులు చూస్తూ ప్రేక్షకుల్లాగా నిలబడడం ఇది కరెక్ట్ కాదు. నిన్న మా బృందం ఆల్రెడీ సిపిఆర్కి కంప్లైంట్ ఇచ్చింది ఖమ్మంలో. మరి ఎంతమంది మీద మీరు ఎఫ్ఐఆర్ చేసిర్రు, ఇప్పటివరకు ఎంతమంది మీద కేసులు పెట్టిర్రు, ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు, మరి జరిగిన సంఘటన మీద రాష్ట్ర డీజీపీ గారు ఇప్పటివరకు స్పందించలే. హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది, ఇప్పటివరకు ఆయన మాట్లాడలే. అర్థమైతే ఉంది కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం రేవంత్ రెడ్డి, నిర్మాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని అంటున్నారు అందరూ. నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, హోంమంత్రి, జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్మాత అని చెప్పి అంటున్నారు. సో ఇప్పటివరకు డీజీపీ స్పందించలే. పోలీసు యంత్రాంగం మరి అంత పెద్ద దాడి జరిగితే డీజీపీ గారు అధికారికంగా మాట్లాడాలి కదా, ఏం జరిగింది, ఎంతమంది మీద కేసు అయింది, ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు, ఏంది ఏం కథ అనేది చెప్పాలి కదా. ఇప్పటివరకు కూడా స్పందించకపోవడం నిజంగా దారుణం. సరే, ఇంకొక విషయం, నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మాట్లాడుతూ ఆక్రమణలు అవుతున్నాయి. ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాల్లో కూడా హైడ్రాలు ఏర్పాటు చేయాలి, మొత్తం ఎవరెవరు ఆక్రమిస్తున్నారో చేయాలి. ఇప్పుడు మేము ఖమ్మంకు సంబంధించి నేను ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నా. మీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి ఎస్ఆర్ గార్డెన్, అది ఎన్ఎస్పి కెనాల్కు సంబంధించినటువంటి 21 ప్రైవేట్ రంగ టెలికాం ఆపరేటర్లు అయిన రిలయన్స్, జియో, భారతి, ఎయిర్టెల్, మీ, వోడాఫోన్, ఐడియా దాదాపు 2 నెలల కిందట టారిఫ్ ప్లాన్ల రేట్లను అమాంతం పెంచాయి. దాదాపు 15% మేర హెచ్చించాయి. అప్పటి నుంచి ప్రభుత్వం రంగ టెలికాం ఆపరేటర్ అయిన బిఎస్ఎన్ఎల్ కు కస్టమర్ల ఆదరణ పెరుగుతోంది. ఇక చౌక ధరలకి చక్కటి ప్రయోజనాలు అందించే ఆఫర్లు అందుబాటులో ఉండడమే ఇందుకు కారణమదే. మార్కెట్లో నెలకొన్న పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా బిఎస్ఎన్ఎల్ కూడా ఆకర్షణీయమైన కొత్త ఆఫర్లను పరిచయం చేస్తున్న విషయం తెలిసింది. ఈ క్రమంలో ఈ కొత్త కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఇటీవల మరో 2 కొత్త ప్లాన్లను కంపెనీ విడుదల చేసింది. ఇక 108,249 ధరలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ రీఛార్జ్ ప్లాన్లు అపరిమిత కాలింగ్, ఉచిత ఎంఎంఎస్, హై స్పీడ్ 4G ఇంటర్నెట్ వంటి సంయోజనాలు అందిస్తున్నాయి. అయితే ఈ ప్లాన్లు కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం తొర్లపాడు గ్రామంలో రైతులను పరామర్శిస్తూ భరోసా కల్పించారు. మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామితో కలిసి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పర్యటించారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.